మనం ధ్యానం చేయబోతా ఉన్న ఈరోజు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని మీరు అనుకుంటున్నారు? ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనల్ని కలుగు చేసిందే స్తుతించటానికి, కాబట్టి స్తుతించాలి. ఇప్పుడు ఏ వస్తువైనా దేని పర్పస్ నిమిత్తము చేస్తుందో ఆ పని చేయాలి కదా. మనల్ని దేవుడు స్తుతించటానికే చేశాడు, అందుకని స్తుతించాలి. వెరీ గుడ్. ఇంకా ఆయన అర్హుడు, స్తుతి స్తుతించదగిన వ్యక్తి, ఆయన అర్హుడు. వెరీ గుడ్. స్థుతులు దుర్గాన్ని ఏర్పడతాయి, మన కాపుదలుగా ఉంటాయి కాబట్టి. ఆత్మ స్తుతిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. వెరీ గుడ్. ఆ విషయాన్ని మీరు అంత చెప్పారు, కరెక్టే. 103వ కీర్తనలో వీలైనంత వరకు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. టైం ఉంటే మొత్తం చెప్పటానికి చేస్తాను, లేకపోతే కనీసం 5 వచనాలన్నా చెప్తాను. సరే. దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని స్తుతించాలి. దేవుడు ఎలాంటి వాడు? మనల్ని సృజించినవాడు, సమస్తాన్ని సృష్టికర్త. సృజించినందుకు తప్పనిసరిగా స్తుతించాలి. ఆయన ఉపకారములు చేస్తాడు, ఉపకారమును బట్టి స్తుతించాలి. సరే చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించు. ఆయన పరిశుద్ధుడు అన్నది ఇందుట్లో కనపడింది. ఇప్పుడు స్తుతించాల్సింది ఎవరు? ప్రాణం. ప్రాణమే కాదు, అంతరంగంలో ఉన్న సమస్తం కూడా. ఎందుకని? ప్రాణం ఇచ్చింది ఆయనే, ప్రాణం ఆయన వశంలోనే ఉంది. దాన్ని పొడిగించాలన్నా ఆయన చిత్తంలో ఉంది. మరి ప్రాణం స్తుతించాలి. దేవుడు ఇచ్చినటువంటి ప్రతిదీ అనుభవించేది ప్రాణమే, కాబట్టి ప్రాణము స్తుతించాలి. మరి అంతరంగమున ఉన్న సమస్తము ఎందుకు స్తుతించాలి? అంతరంగములో ఉన్న సమస్తం అంటే ఏమనుకున్నారు? ఆత్మ. సరే, శరీర సంబంధంగా పైగా ఉన్న కొన్ని అవయవాలు మన స్వాధీనంలో ఉంటాయి. మన నాలుగుతో మాట్లాడతాం, కళ్ళతో చూస్తాం, చేతులతో చేస్తాం, కాళ్ళతో నడుస్తాం. ఇవి మన స్వాధీనంలో ఉన్నాయి, మన ఇష్టానుసారంగా పోతాయి. మరి మన శ్వాస ఎవరి స్వాధీనంలో ఉంది? మరి దేవుని స్వాధీనం లేకపోతే నువ్వు నిద్రపోయినప్పుడు ఎట్టొచ్చింది శ్వాస? ఇప్పుడు మెలకువగా ఉన్నప్పుడు కాబట్టి గాలి పీల్చాలని పిలుస్తావు, గాలి వదులుతావు. మరి పడుకొని నిద్రపోయినప్పుడు నీ సొయ్యిలో ఉండవు కదా, నీ స్వాధీనంలో ఉండవు కదా. అలాంటి సమయంలో ఎలాగా శ్వాస జరుగుతుంది? మరి గుండెని ఎవరైనా ఆడిస్తున్నారా? గుండె ఎలా అడుగుతుంది? హృదయ స్పందన ఎలా జరుగుతుంది? ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తున్నాయి? కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి? ఇవన్నీ ఆడున్నాయి, అంతరంగంలో ఉన్నాయి. అంతరంగంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా దేవుని కృప ద్వారా పనిచేస్తున్నాయి. కాబట్టి స్తుతించాలి. మన ప్రాణము స్తుతించాలి, మన అంతరంగంలో ఉన్న సమస్తము కూడా స్తుతించాలి అని దావీదు గారు చెబుతూ ఉన్నాడు. సంఘానికి అపోస్తుడైన పౌలు గారు ఒక మాట రాస్తారు. మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఈ శరీరము, ఆత్మ, అంతరింద్రియాలు అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా, దేవుడు ఇచ్చాడు. నిజంగా
చెప్పుల్ని కొనిపెట్టలేదని, బూట్లు కొనిపెట్టలేదని ఆ, గుడికి రారా అంటే నేను రానని గొడవ చేశాడంట ఇంట్లో. గందరగోళం చేశాడంట. ఆఖరి గుడికి వెళ్ళినాక కాలు నీళ్ళను చూసేలకే వాడు నిజంగా దేవుడా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నాకు చెప్పులు లేవని నేను ఎంత ఫీల్ అయ్యాను. మరి కాలు కూడా లేనోడు వాడిని మందిరానికి వచ్చి స్తుతిస్తున్నాడు. ఉం? నేను ఎంత తప్పు చేశాను. కాబట్టి ఆరోగ్యం కలుగచేసిన నీకు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చూస్తే కానీ గుర్తు రాదు. మనం గర్వించి దేవుని స్తుతించకుండా ఉండేవాళ్ళు శ్మశానం వైపు చూస్తే కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంత ధనవంతులు ఉన్నారు, ఎంత సౌందర్యవంతులు ఉన్నారు, ఎంత అధికారులు ఆ, ఉన్నారో తెలుస్తుంది. కానీ మనం అల్పులమైన మనల్ని దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. స్తుతించాలా వద్దా? దానికోసం ఆయన స్తుతించాలంటే మనసు ఉంటే మార్గం అంటారు, మనసు లేకపోతే సాకులు అంటారు. అలా సాకులు చెప్పి దేవుని స్తుతించుకోకుండా ఉండటం సరైన విధానం మాత్రం కాదు. నీ దేహము దేవుడు అనుగ్రహించింది కాబట్టి దేహముతో నువ్వేం చేయాలి? చదువమ్మా 20 వచ్చిన చదవరా. మా దేవుడు ఒక విధంగా చేశాడు, దేహం మనకు అనుగ్రహించాడు. దేహం పాపంలో పడిపోతే, దాస్యత్వానికి వెళ్తే, సాతాను స్వాధీనంలోకి వెళ్తే తన స్వరక్తం ఇచ్చి ఇలువ పెట్టి పనికిరాని మనల్ని ఆయన కొన్నాడు, సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి? దేంతో? నీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. ఎందుకంటే దేహాన్ని అనుగ్రహించింది ఆయనే, దేహాన్ని ఇలువ పెట్టి కొన్నది ఆయనే. కాబట్టి నువ్వు దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. దేహంతో ఎలా మహింపరుస్తారు? కాళ్ళు దేవుని మందిరానికి నడవటం ద్వారా ఇవి స్తుతించవచ్చు. దేవుని సందుకు వచ్చి చప్పట్లు కొట్టడం ద్వారా ఇవి దేవుని స్తుతించవచ్చు. వాక్యము చదవటం ద్వారా కళ్ళు స్తుతించవచ్చు. దేవుని మాటలు వినటం ద్వారా చెవులు స్తుతించవచ్చు. దేవుని నామాన్ని గణపరిచి పాటలు పాడటం ద్వారా నాలుక స్తుతించవచ్చు. కృతజ్ఞత తెలియచేయటం ద్వారా హృదయము స్తుతించవచ్చు. ఈ విధంగా ప్రతి అవయవం శరీరములో ప్రతిదీ సమస్తం అంతరంగం అంతా కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం. దావీదు చెప్పిన మొదటి మాట అర్థమైందా మీకు? నా ప్రాణమా ఆయన్ని సన్నుతించు, నా అంతరంగము ఉన్న సమస్తమా ఆయన్ని స్తుతించు. ఇది అర్థమైంది కదండి. దేవునికి స్తోత్రం. మొదటి మాటను బట్టి దేవునికి వందనాలు. ఆగమ్మా, ఒకవేళ స్తుతించుకోకుండా మరిచిపోతే ఏమవుతుంది? కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలి, మనం కట్టలా, మర్చిపోయాం. ఫీజు తీసేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. సకాలంలో పరీక్ష ఫీజు కట్టకపోతే పరీక్షలు రానివ్వరు. అదేవిధంగా దేవుణ్ణి మనం స్తుతించకపోతే ఆశీర్వాదాలు కోల్పోతాం. నిజం. కాబట్టి వంకలు సాకులు చెప్పటానికి ప్రయత్నం చేయక దేవుని సన్నిధికి వచ్చి స్తుతించటానికి ప్రయత్నం చేయండి. ఎంతోమంది హాస్పిటల్లో అన్ని మంచంలోనే ఉండి ఎంత యాతన పడి ఎంత ఖర్చు పెట్టుకున్నా ఎంత వేదన చెందుతున్నారు. ఆ దుస్థితి కలగపోకుండా దేవుడు నీ దేహానికి నీ ప్రాణానికి క్షేమస్థితినిచ్చాడు. మన మధ్య నేర్చుకున్నాం ప్రాణాన్ని దేవుడు ఎలా కాపాడుతాడో, ప్రాణం ఏం చేయాలో అన్నది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రాణము దేవుణ్ణి స్తుతించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోమాకండి, దేవుని కృపను దూరం చేసుకోమాకండి. నిన్ను నన్ను కలుగు చేసింది స్తుతించటానికే.
మనకు దేహాన్ని అనుగ్రహించింది స్తుతించటానికే, మనల్ని ఇలువ పెట్టి కొనుక్కుంది కూడా స్తుతించటానికే. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. మన శరీరంలో ప్రతి అవయము పనిచేస్తుందంటే అది దేవుని కృపే. మనం ఈరోజు శ్వాసిస్తున్నాము, ఉదయం స్పందిస్తుంది, సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృపే. ఎంత ఇచ్చి అవి చేయించుకోగలుగుతావు నువ్వు? ఎంత ఖర్చు పెట్టగలవు దాని నిమిత్తము? కేవలం స్తుతించటం కూడా చేయకపోతే నీ అంత కృతజ్ఞత లేని వారు ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడు అన్న సత్యాన్ని ఈరోజు మనం గుర్తించాలి. దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. మరుపు ఎందుకు వస్తుందండి? ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి, దాసులుగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి విడిపించి రప్పించి వాక్యం చెబుతుంది, నువ్వు మర్చిపోవద్దు, జాగ్రత్త పడు, భయపడాలి, దేవునికి భయపడాలి, దేవుని మర్చిపోకూడదు, దేవుని సేవించాలి, ఆయన్ని సేవించాలి కదా. మరుపు ఎందుకు వస్తుంది అంటారు? 8వ అధ్యాయం 11వ వచనం. దేవుని ఆజ్ఞలను కానీ ఆయన విధులను కానీ కట్టడలను కానీ అనుసరించక మరిచిపోతావేమో. ఆయన తిని అన్ని దేవుడు సమకూర్చినటువంటి భోజనాలు తిని ఆయన ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఇల్లు కట్టుకొని వాటిలో నివసిస్తూ ఇంక నాకేం బాధ లేదులే అని నీ వర్ధిల్లిన కొందికి, నీ సంపదలు పెరిగిన కొందికి మనసు మదించంటే ఒళ్ళు బలిసి, నిజం మదించటం అంటే అది. మొన్న ఈ మధ్యకాలంలో లాస్ ఏంజల్ గురించి మనం చూస్తూ ఉన్నాం. వారు పెద్ద పార్టీ చేశారు. పార్టీ చేసుకొని దాంట్లో క్విజ్ లాగా పెట్టుకున్నారు. ఎవరికి మనం రుణస్థులంగా ఉన్నాం, దేన్ని బట్టి మనం గణపరచాలి, ఎవరిని గణపరచాలి అంటే అక్కడ వేస్తే ఎవరు మనకు హీరోలు అన్నది పరీక్ష జరిగింది. మన హీరోలు ఎవరంటే సినిమా యాక్టర్సే మన హీరోలు. ఎందుకంటే లాస్ ఏంజల్ అంతా కూడా హాలీవుడ్ అన్నమాట. అది అందరూ సినిమా యాక్టర్లే. కాబట్టి మన హీరోలు ఎవరంటే ఎవరు? సినిమా యాక్టర్స్. అని 11 ఓట్లు వచ్చింది, 11% ఓట్లు వచ్చినాయి. తర్వాత తల్లిదండ్రుల్ని కూడా మరి గణపరచాలి మన హీరోలు. ఎందుకంటే పిల్లలు చెబుతారు కదా, మా నాన్న మా హీరో, మన హీరో అని చెబుతారు కదా. ఆ హీరోలు ఏం చేయకపోయినా మరి వీళ్ళే నీకు అన్నీ తెచ్చేది వీళ్ళే కదా సమస్తం. మరి కన్నీ పెంచిన తల్లి నీకు హీరో కదా. కాబట్టి తల్లిదండ్రులకు ఓట్లేమంటే 3 అంట, 3 హీరో 3%. మరి ఇన్ని చేసిన దేవుణ్ణి కూడా మరి హీరో కాదా, దేవుడు హీరో కాదా మనకి అంటే 0 పెట్టారంట దేవునికి. ఇక్కడ దేవుడు లేని రాజ్యము, దేవుడు లేని ప్రదేశం అని ఆ యాంకర్ కానీ ఆ పెద్ద సినీ యాక్టర్ ఆమె కానీ అన్నారు. ఎన్ని రోజులు? 48 గంటలు కూడా కావాల. పట్టణం తగలబడింది. 4,000 40,000 ఎకరాలు బూడిదైపోయింది. ఇంకా సల్లార్ల సైన్యము, గొప్ప సైన్యము ప్రపంచంలో అమెరికా సైన్యమే గొప్పది. వాళ్ళు ఆర్పలేకపోయారు. వాళ్ళకున్న టెక్నాలజీ ఇంకెక్కడ లేదు, కానీ వాళ్ళు దాన్ని కంట్రోల్ పరచలేకపోయారు. నీళ్ళు ఉన్నాయి, సదుపాయం ఉంది, అదే ఎడారి కాదు. కానీ దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందో
ఆ, అందుకని ప్రియులారా, ఆ, మనం మదించే పనులు చేయొద్దు. దేవుడు జీరో అన్నమాట. మన హీరో దేవుడే. ఆ, దేవునికి ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. ప్రథమ స్థానం ఇవ్వాలంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించటం అన్నది మంచి విధానం అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అర్థం అవుతుంది కదండి. ఒక అతను మర్చిపోయాడు. ఇలా దేవుడు ధనవంతుని చేశాడు, మంచిగా ఆస్వాదించాడు, పొలాలు ఉన్నాయి, మంచిగా ఆ, ఆస్తుపాస్తులు వచ్చినాయి, మంచిగా గిడ్డంగులు గోడంగులు కట్టుకున్నాడు, పంట వేసుకున్నాడు, బాగా పండింది. దేవుడు వర్షం కురిపించాడు, తెగులు లేకుండా, మరి పాడవుకోకుండా పంటను దేవుడు ఆశ్రయించాడు. ఎక్కువ దిగుబడి వచ్చింది, బాగా పండింది, విస్తారంగా పండింది. ఆ, అలాంటి స్థితిలో వాడు దేవుణ్ణి మర్చిపోయాడు. అతని గురించి యేసు ప్రభువారు చెప్పిన మాట లూకా సువార్త 12 అధ్యాయము 16 వచనం. భూమి ఎక్కడిది? దేవుడిదే. వీడికి ఉన్న ధనం ఏడది? వత్త పట్టుకొచ్చాడా? 4 సూట్ కేసులు తేలా. పుట్టినాక దిగంబరంగానే వచ్చాడు, దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు, వాడు ధనవంతుడయ్యాడు, వాడికి పొలం ఇచ్చాడు, పంట వేసాడు, పండింది. ఇప్పుడు అంటే నా పంట అంటున్నాడు. పంట వాడు అయిందంట. నా పంట, నాకు స్థలములు జాలటల్లా, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. ఏం చేయాలి ఇప్పుడు? పంట ఏమో విస్తారంగా పండింది, ఉన్న గోడౌన్లు చాలు, ఈ కొట్లు చాలు, కాబట్టి వీటిని పడేయాలి, మళ్ళీ కొత్తవి కట్టాలి, గొప్పవి అంటే పెద్దవి. ఇంక దీని అంటే ఈ సాల్టం లేదు, దీన్ని పెద్దవి చెయ్యాలి అని పడేశాడు, పెద్దవి చేశాడు. ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి లోన పెట్టేశాడు, లోన పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాడు, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఆ ప్రాణమా, అనేక సంవత్సరాలు విస్తారమైంది నీకు సంపాదించి పెట్టా, ఇక్కడ నీకు డౌటే లేదు, సుఖించు, తిను, తాగు, ఎంజాయ్ చేయి. లాస్ ఏంజలీస్లో ఎంజాయ్ చేసినట్టుగా ఎంజాయ్ చేయి అని ప్రాణంతో చెప్పుకున్నాడు. ఇది వాడి దృష్టిలో గొప్ప వచ్చేమో కానీ దేవుని దృష్టిలో వెర్రితనం. ఎందుకంటే అందుట్లో నా పొలం అన్నా, నా కొట్టు అన్నా ఏది వాడిది కాదు. చివరికి వాడిలో ఉన్న ప్రాణం కూడా వాడిది కాదు. అరే, ఇప్పుడు నాది నాది అని అంటున్నావు నువ్వు, ఇప్పుడు నీ ప్రాణాన్ని నేను తీసుకెళ్తా ఈ రాత్రే, ఏమవుతుంది ఈ సంపాదన అంతా అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఒక ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మీరు ప్రాణంతో దావీదు చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నారా, ధనవంతుడు చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నారా అన్నది ప్రశ్న. మీరు దావీదులాగా చెప్పుకుంటారు కదా, వెరీ గుడ్, మంచోళ్ళరు మీరు. అట్ట అసలు ధనవంతులాగా చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. మంచిది కదా, వెరీ గుడ్, గుడ్ బాయ్. అంతే కదా మరి. అందుకని వెర్రివారుగా జీవించొద్దు ప్రియులారా, గమనించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు కదా, ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన్ని సన్నుతించు అన్నది మనకు క్లియర్ అయిపోయింది. ఇక తర్వాత వచ్చిన నీ దోషములను క్షమించువాడు. మనం దోషాలు చేయలేదంటారా? సరే, బాప్తీసం తీసుకున్నాం, దోషాలన్నీ కడుక్కున్నాం, పాపాలన్నీ, ఉపకారాలు కూడా ఉన్నాయి మధ్యలో. ఏం ఉపకారాలు చేశాడు కూడా ఉంటుంది అంశం. దేనికి దానికే. సరే సరే, ఇటు వచ్చాక కానీ మనం చేసే ఉపకారం మీకు తెలియదు ఏముందలే కానీ.
సరే, దోషముల అని క్షమించువాడు కాబట్టి క్షమించిన ఆయన్ని గణపరచాలి. దోషాలు, ఎన్ని దోషాలు చేసి ఉంటాం? చాలా. 2024 సంవత్సరం ఎన్ని చేసి ఉంటాం? క్షమించాడా? క్షమించలేదా? క్షమించాడు. మన దోషములో క్షమించాడు. ఎలా క్షమించబడతాయి దోషాలు అసలు? ఒప్పుకొని విడిచిపెడితే, పశ్చాత్తాపడితే, ఆయన వైపు తిరిగితే, ఇతరులు కూడా మనం క్షమించగలిగితే, మనం లేకపోతే క్షమించడు. చెప్పండి. రక్తం చిందించే క్షమాపణ వస్తుంది. రక్తం చిందించకుండా క్షమాపణ కలగదు. నీ దోషాలు క్షమించటానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. స్తుతించవా? దీన్నే ఉలుబలవటం అంటారు. స్తుతించకపోతే మరేమనాలి? నేనలేదా ముందుట్టు మదించి అన్న పదానికి అర్థం చెబుతున్నా కదా, పర్యాయ పదాలు చెప్తున్నా అంతే కదా. 9వ అధ్యాయంలో పౌలు గారు హెబ్రీయులకు రాస్తాడు, 22వ వచనం. రక్తము చేతే శుద్ధి చేయబడాలి. రక్తం అన్నది చిందించకుండా ఏం కలగదు? పాప క్షమాపణ కలగదు. ఎవరికి? నీకైనా, నాకైనా, సమస్త మానవాళికైనా. మరి ఎవరు చిందించారు కదా? ఆయన హీరో కాదంట వాళ్ళకి. అమ్మే రక్తం పంచిందంటారు. యేసయ్య చిందించాడు. ఏ తల్లిదండ్రులు కూడా చేయలేరు. అసలు ఫస్ట్ స్థానంలో ఆయన్ని అందుకే ఉంచాలి. రక్తం చిందించినందుకు, దోషాలు క్షమించినందుకు, మన అపరాధాలు మన్నించినందుకు దేవుని స్తుతించాలి. దేవుని ఎందుకు స్తుతించాలో నేర్చుకుంటున్నాం మనం. 103వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. తర్వాత సంకటములను కుదుర్చువాడు, అంటే సంకటాలంటే రోగాలని నిఘంటువు తెలియచేస్తూ ఉంది. సంకటములంటే రోగములు, అంటే స్వస్థపరిచేవాడు. దేవుడు స్వస్థత కలుగు చేసేవాడు. స్వస్థత కలుగు చేసిన ఆయన్ని స్తుతించాలా వద్దా? స్తుతించాలి. ఆయన స్వస్థపరిచాడు కాబట్టి. 24వ సంవత్సరంలో ఎన్నిసార్లు నీకు రోగం వచ్చింది? ఎన్నిసార్లు బలహీనపడ్డావు? ఎన్నిసార్లు నీకు ఏమేమి జరిగినాయి? వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను స్వస్థపరచలేదా? స్వస్థపరిచాడా? మరి స్తుతించవా? దేవునికి స్తోత్రం. చేతులు నోరులు తేలేదేమో. వెరీ గుడ్. దేవుణ్ణి స్తుతించాలండి కదా. నిజంగా ఎన్నిసార్లు బలహీనపడ్డామో సంవత్సరం మొత్తం వేసుకుందాం. సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు బలహీనపడ్డామో, అనారోగ్యాలు వచ్చినాయో, జ్వరం వచ్చిందో, తలనొప్పి వచ్చిందో, జలుబు చేసిందో, ఇంకా భయంకరమైనవి ప్రమాదాలే జరిగినాయో, అపాయాలే జరిగినాయో, ఏమి జరిగినా సరే ఈరోజు స్వస్థత కలిగి ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుడు చేసింది కదా. ఎంత పాల డైరియా అంటే రాస్తే, దేవుడు చేసినవన్నీ రాస్తే పెద్ద పుస్తకం అయింది అంటావు. వెరీ గుడ్, నిజమే, వాస్తవమే. మరి రాసుకు మీకు నేను మొదట్లో అలవాటు చేశా. అమ్మా, మీరు మొదటి నుంచి జనవరి 1 నుంచి డిసెంబర్ 30 దాకా రాయండి. 31వ తారీఖున సాక్ష్యంగా ఆల్ నైట్ ప్రేయర్లో మీరు ప్రార్థన చెప్పండి సాక్ష్యంగా అని చెప్పా. కొంతమంది కొన్నాళ్ళు రాశారు, చదివి చెప్పారు. అమ్మాయిలు నసీర్ గారి పిల్లలు ఉన్నప్పుడు బాగా రాసేవాళ్ళు. వాళ్ళు పుస్తకాలు, మెసేజ్లు కూడా వాళ్ళ దగ్గర చాలా మెసేజ్లు ఉండే పుస్తకం నేను చెప్పినవి అన్నీ రాసుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఇక వాళ్ళు పెళ్ళి వెళ్ళిపోయారు. ఇక అలవాటు అది మానేశారు. సరే, మంచిది ఏమ్మా రాయటం, ఎందుకంటే మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి.
ఎందుకంటే మర్చిపోయేది ఎవరు? మేలు పొందిన ప్రాణమే. మేలు పొందిన ప్రాణం మర్చిపోతుంది. అందుకనే ప్రాణాన్ని హెచ్చరిక చేస్తున్నాడు దావీదు. ప్రాణమా, ఆయన చేసిన దానిలో ఏది మర్చిపోవద్దు. అందుకనే గుర్తుంచుకోవటం కోసం మెదడు రాపిస్తుంది చేత్తో. అందుకేనమ్మా నేను చెబుతుంది అదే. మరి ఈరోజు చెప్పటానికి కారణం అదే. కాబట్టి దేవుడు సంకటములను కుదుర్చాడు, బలహీనలు తీసివేశాడు. ఎలా తీరుస్తాడైనా అని, ఎలా స్వస్థత కలుగు చేస్తాడు? నీకు స్వస్థత కలగటం కోసం ఆయన దెబ్బలు తిన్నాడు కదా. మరి స్తుతించొద్దా లేదా? నీకు బదులుగా ఆయన దెబ్బలు తినాల్సింది మనం కదా. ఇప్పుడు ఏదో పాటలు వస్తున్నాయి, దెబ్బలు పడతాయి రాని. ఇప్పుడు ఏమిటి ట్రెండ్? మనం ఏదైతే మనం కాదంటామో అదే కావాలంటుంది లోకం. నిజం, నిజంరా. మనం తగ్గించుకొని ఉండాలి అని మనం చెబుతుంటే తగ్గేదే లేదని వాళ్ళు చెబుతున్నారు. అంత ఏంటి, అంత వ్యతిరేకతే. నిజంగా మన జీవితంలో ఎన్నిసార్లు పడిపోయాం, అస్వస్థతలు గురయ్యాం. మత్తయి సువార్తలో ఒక మాట చదువుదామండి, 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాట ద్వారా స్వస్థపరచగలడు, ముట్టి స్వస్థపరచగలడు, వాక్కును పంపించి బాగు చేయగలడు. ఇన్ని ఆయనకి శక్తి ఉంది. అయినప్పటికీ కూడా ఆయనే మన బలహీనతలన్నీ భరించాడు, వహించాడు. దేవునికి స్తోత్రం. నీ బలహీనత, ఇప్పుడు నువ్వు బలపడి ఉన్నావంటే నీ బలహీనతను దేవుడి మీద వేసుకున్నాడు. మన పాపాలే మోయటం కాదు, మన బలహీనతలు, మన రోగాలు అన్నిటికీ ఆయన శిక్ష అనుభవించాడు, భరించాడు, దెబ్బలు తిన్నాడు. స్తుతించవా ఏమ్మా? స్తుతించాలి. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో మనం కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేస్తున్నాం కదా. ఆయన మనల్ని ఉపకారాలు చేసే దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఏమ్మా, మన దోషములు క్షమించే దేవుడు. కాబట్టి ఆయన స్తుతించాలి. 3 అయిపోయిందండి. 4 కూడా చదువుతాం. ఆయన విమోచించేవాడు. నిన్ను విమోచించినందుకు దేవుని స్తుతించాలి. ఆయన మన ప్రాణ విమోచకుడు కదా. ఈ సజీవుల్లో ఉన్నామంటే దేవుని కృపే. ఎలా విమోచించాడు ప్రాణాన్ని? నీ ప్రాణాన్ని ఎలా విమోచించాడు దేవుడు? అమ్మా చెప్పండి. ఆయన విమోచన క్రయధనం 49వ కీర్తన అనుకుంటా, ఎంత ఉంది? వాళ్ళ ప్రాణ విమోచన ఎంత గొప్పదో, అది ఎప్పటికీ తీరేది కాదు. మన ప్రాణము విమోచించటానికి అది తీరే మార్గమే లేదు. అందుకే దేవుడు మానవుడుగా పుట్టవలసి వచ్చింది. నీ కోసం, నీ ప్రాణాన్ని విమోచించటం కోసం ఆయన దాసుడుగా మారాడు, మానవుడిగా పుట్టాడు, శ్రమను అనుభవించాడు, శిలువ మరణం పొందాడు, తన రక్తాన్ని చిందించాడు. నీకు మారుగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు, నీ ప్రాణాన్ని మోచించాడు. ఎంత ప్రాసెస్ జరిగిందో తెలుసా? ప్రాణం విమోచించాడు దేవుడు. స్తుతించొద్దా? స్తుతులకు అర్హుడే కదా. వెరీ గుడ్. అందుకని మర్చిపోమాకండి. ప్రాణము ఎప్పుడు కూడా మర్చిపోకూడదని వాక్యం చెబుతా ఉంది. ఇంకా కరుణా కటాక్షములను ఆయన కరుణ చూపించాడు, కటాక్షం చూపిస్తున్నాడు. ఆయన కటాక్షం చూపించకపోతే ఏ పనులు జరగవు.
మనం బ్రతకలేం. ఆ నెబుకద్నెజరు రాజు శాసనం చేశాడు, నా దేశంలో జ్ఞానులందరూ నశించిపోవాలి, అందరూ చంపేసేయండి. ఎందుకంటే నా కళను చెప్పలేదు. మరి నా కళను చెప్పని వాళ్ళని ఎందుకు నేను పోషించటం ఎందుకు? వాళ్ళకి జీతాలు ఇచ్చి మేపటం ఎందుకు? నా కళ చెప్పనప్పుడు వీళ్ళందరూ అవసరమా నాకు? చంపేయండి అన్నాడు. ఆ కోవలో దానియేలు కూడా నశింపాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు కటాక్షించాడు ప్రార్థన చేస్తే. ఆ కళ భావాన్ని చెప్పాడు, మర్మాన్ని తెలియచేశాడు. రాజుగారికి తెలియచేస్తే ఆ దేశంలో జ్ఞానులు ప్రాణాలు కాపాడబడ్డవండి. దేవునికి స్తోత్రం. దేవుడు కటాక్షించకపోతే ఈరోజు మనం సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. ఆనాడు బబులోను దేశంలో జ్ఞానులు సజీవులుగా ఉండేవాళ్ళు కాదు. దేవుడు నిజంగా సంవత్సరం అనే దయా కిరీటను 65:11 కీర్తన ఆయన ధరింపచేశాడు కదా. మనం రుస్తువులు అని కాదు, పోయిన వాళ్ళకన్నా పవిత్రులు అని కాదు. ఏమ్మా, దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం అన్నా ఫలించమ్మా. 3 సంవత్సరాల నుంచి ఫలింపు లేదు. 3 సంవత్సరాల ముట్టి సరైన జీవితం లేదు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. అది నరికేద్దామని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ తోటమాలిగా ఉన్న యేసు ప్రభు వారు ఆయన కరుణతో ఇవ్వబడినటువంటి కృపాకాలం ఇది, కృపా సంవత్సరం. ఈ కృపను సద్వినియోగం చేసుకోకపోతే గొడ్డలు ఆల్రెడీ ఏరినే ఉంచబడింది. కాబట్టి ఫలించకపోతే ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఉండదు. ఆ స్థితి ఎవరికి కలక్కోకుండా దేవుడు కృప చూపును గాక, మనల్ని కరుణించి కటాక్షించును గాక. ఆయన ఈ సంవత్సరం అంతా మనల్ని కరుణించి కటాక్షించి 2026 సంవత్సరం ప్రవేశపెట్టును గాక. అందుకని కరుణా కటాక్షాలు ఉండాలి. దేవుని కరుణా కటాక్షాలు కావాలా వద్దా? కావాలంటే ఆయన స్తుతించాలా వద్దా? స్తుతించండి అమ్మా, మర్చిపోమాకండి. ఈ ప్రాణాంతో చెప్పుకోండి. సరే, యవ్వనము పక్షిరాజును ఎందుకు పోల్చాడు అంటే, ఇక్కడ పక్షిరాజుకి నూతనత్వాన్ని దేవుడిస్తాడు, నూతన శరీరాన్ని, నూతన శక్తిని, నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజును పోల్చటానికి కారణము, పక్షిరాజు 70 సంవత్సరాలు బ్రతికింది ఆయుష్కాలం. అది ముసలిది అయిపోయిన తర్వాత, అవయవాలన్నీ కూడా పాడైపోయిన తర్వాత, అది ఒక సమాధి స్థితిలోకి వెళ్ళటానికి అన్నట్టుగా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన ముక్కుతో ఈకలన్నీ పీకేసుకుంటుంది. తర్వాత ముక్కును కూడా రాకేసి కొట్టేసుకుంటుంది. ఆ విధంగా అంత బలహీనపడిన తర్వాత మళ్ళా నూతనముగా వస్తాయి, రెక్కలు వస్తాయి, ఈకలు వస్తాయి, బాగా వస్తాయి. మళ్ళీ ముక్కు కూడా మంచిగా మొలుస్తుంది, వాడిగా వస్తుంది. ఇప్పుడు ఎంతో బలముతో ఎగిరిపోతుంది, లేకపోతే ఎగరలేదు. ఎగరలేనటువంటి పక్షిరాజు కుక్క తినేసింది ఎగరకపోతే. అంతే కదా మరి. బలహీనపడితే దేనికైనా ఆహారం అయిపోతుంది. మనం బలహీనం అయిపోయిన సమయాల్లోనే సాతానుడు వస్తాడు. రాత్రి మనం అనుకున్నాం కదా, 40 రోజులు ఉపవాసం ఉన్న యేసయ్య దగ్గరికి వచ్చాడు వాడని. ఎందుకంటే ఆయన బలహీనపడి ఉంటాడు అన్నది. వాడికి తెలియని సత్యం ఏంటంటే, ఉపవాసం ద్వారా ఆత్మ బలపడుతుందని, ఆత్మీయంగా బలపడుతున్నాడు అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. కాబట్టి నూతన యవ్వనాన్ని దేవుడిచ్చాడు. నన్ను మోషే గారు పంపినప్పుడు కూర్చోటానికి, అప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు 45 సంవత్సరాలు, 85 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో నాకు ఎంత బలం ఉందో 85వ సంవత్సరంలో కూడా అంతే బలం ఉంది. మోషే గారు కాదు,
కాలేబు చెప్పింది ఇది. సరే, డౌట్ ఎందుకు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. కాలేబు చెబుతున్నాడు, మోషే గారు నన్ను వేగు చూడటానికి పంపినప్పుడు ఎంత బలం ఉందో నేటి వరకు అంతే బలం ఉంది. రండి, సవాల్ ఇప్పుడైనా సరే. వాడు గొలియాతు గాడు అంటాం కాదు. ఇప్పుడు నేను అంటాను, రండి ఎవడైనా సరే రమ్మని, యుద్ధం చేయగలను అంటున్నాడు. ఎవరు? కాలేబు. 80 సంవత్సరాల్లో కూడా. ఎందుకంటే దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించే తత్వం ఉంది. అందుకని లక్షల మంది అరణ్యంలో రాలిపోయిన ఆ తరములో ఇద్దరే చేరారు. తర్వాత జనరేషన్లో అందరూ కలిసి వెళ్ళారు. కానీ బయలుదేరినటువంటి 25 లక్షల మంది జనాభాలో ఇద్దరే లింగులిటుకు అంటారే, పాపం వాళ్ళే గెలిచారు ఆఖరికి. వాళ్ళే చేరారు, యెహోషువను కాలేబులు కదా. నిజంగా మన ప్రయాణంలో, మన జీవన వాళ్ళేం వాగ్దాన భూమికి, మనమేం వాగ్దాన దేశానికి. మరి ఎంతమంది చేరతాము? అందుకనే స్తుతించండి అమ్మా. దేవుణ్ణి స్తుతించటం మంచిది. కొత్తదగు యవ్వనం, నూతన బలం, ఆయుష్, ఆరోగ్యాలు ఇచ్చి పొడిగించిన దేవుణ్ణి స్తుతించాలా వద్దా? దేవుని స్తోత్రం. దేవుని స్తుతించాలి. 4 అయిపోయిందా? 5 అయిపోయిందా? మేలులతో నీ హృదయమును తృప్తిపరచువాడు. తృప్తిపరిచే దేవుణ్ణి స్తుతించాలి కదా. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎంత తృప్తిపరిచినా తినటం వరకే కానీ సరగటమే, తృప్తి లేని జీవితం. దేవదూతలు తినే ఆహారం ఇచ్చినప్పటికి కూడా ఏంది సవీసాహారం లేదు. పద్దాకి ఇదేనా? ఆ దోసకాయలు, ఉల్లిపాయలు, కీరగాయలు ఎంత బాగుండేవి. పొయ్యి కాడ కూర్చొని తినేవాళ్ళం. పద్దాకి ఇదేనా మాంసం? ఏది? ఆదివారం వస్తే మాంసం కావాలి కదా. మాంసం పోతే ఆదివారం ఉన్నట్టు ఉండదు కదా. అని మనం అనుకుంటా ఉన్నాం. మేలుతో దేవుడు సుప్తిపరుస్తావు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు దేవుడు. ఇర్మియా 31వ అధ్యాయం అనుకోండి, చూడండి 14వ వచనం చూడండి. నా జనులు నా ఉపకారము తెలుసుకొని తృప్తి పడాలా? ఉపకారం చేశాడా దేవుడు? ఎన్ని ఉపకారాలు అక్కడ వదిలేసిన ఇక్కడికి వచ్చి. అందుకని మొదట్లో వదిలేసిన ఉపకారాలు ఇది ఉందలే అనుకొని లెక్కలేని. మరి అన్ని ఉపకారాలు చేసిన దేవునికి థ్యాంక్స్ చెప్పలేవురే నువ్వు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. నిజంగా చెప్పాలమ్మా, దేవుని స్తుతించాలి కదా. లెక్కలేని అన్ని ఉపకారములు చేశాడు మేలుతో. ఆశగల ప్రాణాన్ని, దేవుని స్తోత్రం. 107 కీర్తనలు చాలాసార్లు ఉంది మాట. మర్చిపోడు, చదవండి. 9 చదువుతారా? 107:9. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. నువ్వు ఎన్నిసార్లు ఆశపడ్డా ఆశలు తీరినాయమ్మా? స్తుతించరా? మీ పిల్లల చల్లకుండా స్తుతించండి రా. కనీసం ఇప్పుడన్నా చెప్పే సందర్భంలో స్తుతించండి. ఇది చెప్పినప్పుడే స్తుతించడం వాళ్ళు ఇంటికి వెళ్ళే స్తుతిస్తారనిపిస్తుంది నాకు. మరి బైబిల్ టీచర్ని కదా నేను, తప్పదు. మరి ఇక్కడే ట్రైనింగ్, అక్కడ ట్రైనింగ్ ఏమి లేదు. ప్రార్థన అని ఇక్కడే ఏం చేయండి. ఒక ఆయన అన్నాడు, పరలోకంలోనే ప్రార్థన ఉంటుంది కానీ నరకంలో ప్రార్థన ఉండదు అన్నాడు ఒక ఆయన. నేనన్నా నరకంలో ప్రార్థన ఉంటుందండి అన్న. అదేందండి నరకంలో ప్రార్థన ఉంటుంది ఏందన్నాడు. కానీ ప్రార్థన ఉంటుంది కానీ దాన్ని ఆలకించబడదు, దానివల్ల ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. భూమి మీద చేసిన ప్రార్థనే ఫలితం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది. పరలోకంలో అప్పుడప్పుడు పుట్టుకొచ్చే లేదు, బతుకున్నప్పుడు చెప్పరు. కానీ మా ఇంటికాడంట 5గురు ఉన్నారంట పనోడికి.
ఆ, వాళ్ళంట నరకానికి వెళ్ళకోకుండాంట వాళ్ళు కాపాడాలంట, ఆ స్థలానికి రాకుండా ఉండాలంట. అప్పుడు వచ్చింది వాడికి జ్ఞానోదయం. ఆడు చేస్తున్నాడు ప్రార్థన, అంటే అబ్రహామా, ఆ లాజరును పంపు. ఆ, ఆడ ప్రార్థన చేసిన సుఖం ఉండదు. ఆ, చెయ్యాల్సింది ఎప్పుడు చేయబో యెహోవా దొరుకు కాలంలో చెయ్యాలి, కానీ జ్ఞానం విడిచిపెట్టిన తర్వాత ఏం చేస్తాను, చేసిన సుఖం ఏముంది? ఆ, లేదు, అవకాశం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నరకాన్ని వదిలిపెట్టి మళ్ళీ పరలోకం వెళ్ళలేవు. ఇక్కడికి అక్కడ రావటానికి అవకాశం లేదు అని తండ్రి అయిన అబ్రహాం గారు చెప్పారు కదా. వాడికి తెలుసు, ఆయన తండ్రి అయిన అబ్రహాం అని పిలిచాడు చూడంగలే. ఆ, ఆడ కూడా ఉన్నాయి ప్రార్థనలు, అరుపులే కాదు, కేకలే కాదు, ఏడుపులే కాదు, ఇవి కూడా ఉన్నాయి. కానీ ప్రయోజనం లేదు, ఎందుకంటే నువ్వు చేయాల్సిన సమయంలో చేయటం లేదు. సమయం దాటిపోయినాక చేత సుఖం ఏముంది? అందుకనే దేవుని రాకడ ముందే, ప్రాణం పోకడ ముందే చేయాల్సింది చేయండమ్మా అని బతివులు ఆడుకుంటున్నాను నేను. ఎందుకంటే నా బిడ్డలందరూ దేవుని రాజ్యంలో ఉండాలని. దానికోసం నేర్పించేది ప్రయాస అంతా. అందుకే ఎవరు కొనుక్కున్నా ఎవరు కొనుక్కున్నా నేను ప్రయాసపడేది, ఎందుకంటే అందరం దేవుని సందులో ఉండాలని కదా. మేలుతో దేవుడు హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. మనం పోషించబడ్డామంటే దేవుని మేలే కదండి, సంరక్షించబడ్డామంటే దేవుడి మేలే కదండి, కాపాడబడ్డామంటే మేలే కదండి. కాపాడటానికి పెద్ద పెద్ద వాచ్మెన్లు పెట్టుకుంటున్నారు, సెక్యూరిటీలు పెట్టుకుంటున్నారు, దేవుడు తన దూతలు పంపిస్తున్నాడు. ఎంత ఇస్తున్నా నువ్వు? వాళ్ళ జీతం ఇస్తున్నారు వాళ్ళు, నువ్వేమి ఇస్తున్నా? కనీసం శృతి చెప్పలేవు, థ్యాంక్స్ చెప్పలేవు అమ్మా. మర్చిపోమాకండి అమ్మా, ఇశ్రాయేలు ఆ విధంగా మర్చిపోయే అరణ్యంలో రాలిపోయారు. ఆయన పగలు రాత్రి మేఘస్తంభంలో ఉండి వాడిని కాపాడుతూనే ఉన్నాడు. 78వ కీర్తన చెప్పాను. ఇంకో 5 నిమిషాలే ఉంది టైము, ముగిచ్చేస్తాను. ఇప్పటికే 50 నిమిషాలు చెప్పాను టైం ఈరోజు. నిన్న చెప్పిన దానికి సంఘంలో పాటించారు, దేవుని స్తోత్రం, పనిచేసింది. 13 చదువమ్మ. దేవుడు సముద్రాన్ని పాయలు చేశాడు. ఎందుకు? ఆయనకి ఏమైనా అడ్డం వచ్చిందా? ఆయన బిడ్డలకు అడ్డం వచ్చింది. ఆయన పని చేశాడు. రాశిగా నిలిపాడు యొర్దాను నది కాడ. పగట్లో మేఘంలో ఉన్నాడు. ఎందుకు? ఆయనకి ఏమైనా ఇబ్బందా? వడదెబ్బ తగలకోకుండా వాళ్ళు నడుస్తున్నాడా ఎడారుల్లో, ఎండ వేడి కమిలిపోతారు. ఇప్పుడు నల్లబడకూడదని, ఎండ కందకూడదని క్రీములు వచ్చినాయి రాసుకుంటానికి కదా. సన్ స్క్రీమ్ అంట, అదేందో చలికి ఒకటే, అదేమో యాజలేను. రకరకాలు శరీరాన్ని కాపాడుకునే ప్రయత్నమే కానీ ఆత్మ కాపాడుకునే ప్రయత్నాలు చాలా తక్కువ. ఆలోచించేయండిరా. చదువమ్మ. పగలు వడదెబ్బ తగలకోకుండా మేఘస్తంభములోను, రాత్రి ప్రయాణములో విషసర్పాల నుంచి, ఖడ్గమృగాల నుంచి, ఎలుగు చూస్తే సింహాలు కూడా రావు, ఎలుగుబంట్లు కూడా రావు వాడికి. అరణ్యములో నుంచి మరి తాగటానికి నీళ్ళాడియి నీళ్లు రప్పించాడు కదా. మరి ఇద్దరా ముగ్గురా ఒక గ్లాసులు పోయటానికి? వాడైతే ఒకటి చూపించేవాడు. ఆ ఇస్మాయిల్ గడ్డ ఎడుతున్నాడమ్మా, అని ఎత్తుకో, ఎందుకు ఆ నీటి బొగ్గలో ఉన్న నీళ్ళు పోయమ్మా అని ఆఖరికి చెప్పాడు. ఆడు ఒకడు కాబట్టి ఒక బొగ్గ చూపించాడు. వీళ్ళు ఎంతమంది? లక్షల మంది. సముద్రం అంతా, ఒక బండలో నుంచి సముద్రం అంతా నీళ్లు రప్పించటం ఆయనకే సాధ్యం. అందుకే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. నిజంగా ఆశ్చర్యమే ఇవన్నీ. చదువమ్మా. కాలువలు వచ్చినాయి బండల్లో నుంచి, నదుల వలె ప్రవహింప చేశాడు. ఎన్ని మేలు పొందినా పాపాలు మారని వారుగా ఉన్నారు. ఎవరు? వాళ్ళు ఇశ్రాయేలు. మనం కాదు కదా, మనం కూడానా? ఒప్పుకుందాంలేండి, ఒప్పుకుందాం, ఎందుకంటే మంచిది, దాన్ని పేరబెట్టుకుని వెళ్ళొద్దు. ఇంక మళ్ళీ తిరుగుబాటు,
మంచి చేసేవాడంటే అలుసు, ప్రేమ చూపించేవాడంటే అలుసు, తిరగబట్టమే, లెక్కలేని తనంగా మాట్లాడటమే. అమ్మో వాడు తాగుబోతాడు, జోలికి వెళ్ళకూడదు, వాడు జోలికి వెళ్ళరు. ఎందుకంటే వాడి దగ్గర పంచాంగం ఉంది, మనం చూసే పంచాంగం కాదు. వాడు పంచాంగం ఇప్పుతాడు. ఎందుకు వచ్చిన గొడవ, వాడి జోలికి వెళ్ళరు. మన దగ్గరికి రావాలంటే బుడుక్కుని వస్తారు. చదువమ్మ. ఆశ, మన ఆశలైనా చచ్చిందా? ఇవి జలగ పిల్లలు ఎవరు? ఇమ్ము ఇమ్ము అనేవాళ్ళు. మీరు కాదులే, మీరు వాళ్ళు పిలుస్తారా? ఇమ్మంటమేనా? అడుగుతారా? అడగటమే. కానీ తృప్తి ఉందా? వాళ్ళు ఆశించినంతగా ఇచ్చాడు, విస్తారంగా ఇచ్చాడు, అయినా సరే తృప్తి లేని బ్రతుకులు బ్రతికారు. దేవుని కృతజ్ఞత లేని జీవితాలు జీవించారు ఇజ్రాయేలు ప్రజలు. చదువమ్మ. హృదయంలో దేవుని శోధించారు. ఇంకా అంటారు, భోజనం సిద్ధపడుతాడు ఆయన, ఇంతమందికి ఆహారం పెడతాడా? విరోధమైన మాటలు, దేవుని శక్తిని శంకించే మాటలు కదా. 42 చదవమ్మ, టైం అవుతుంది. ఎంత చేసినా కూడా వాళ్ళు మర్చిపోయారు. స్మరణ అంటే గుర్తు చేసుకోవటం. అందుకనే స్మరణకి కూటం అని పెడతా ఉంటారు కొంతమంది, జ్ఞాపకార్థ కూటం అని మనం పెడతాం. కాబట్టి స్మరణకు తెచ్చుకోలేదు వాళ్ళు, సూచిక్రియలు మర్చిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే 50 వచ్చిన ఇక అందుకని కోపానికి తావిచ్చాడు. తప్పించలేదు వాళ్ళు ఎవరిని కూడా, తెగులుకు అప్పచెప్పేశాడు. కాబట్టి అలా మర్చిపోయిన వాళ్ళు తెగులుకు అప్పగించబడతారా, మరణం పాలవుతారా? ప్రియులారా గమనించండి, మనం సజీవ లెక్కలో ఉండాలి. 2026లో కూడా దేవుణ్ణి మహింపరచాలంటే స్తుతించండి అమ్మా దేవుణ్ణి. ఇన్ని ఉపకారాలు చేసిన దేవుణ్ణి మర్చిపోమాకండని దేవుని స్తుతించాలని తెలియజేస్తూ ఈ మాటని ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. 5 వచనాలకే టైం చాలా, అరగంట అయింది. దేవునికి స్తోత్రం.